అందరికి నమస్తే. ఒక ఇంగ్లీష్ వెబ్సైట్లో ఒక వార్త వచ్చింది. మన తెలంగాణ ప్రభుత్వము అసలు ఏం జరుగుతుంది ప్రభుత్వంలో అని మ్యాటర్. ఈ మధ్య ముగ్గురు మినిస్టర్లు ఢిల్లీ పోయారట. ఏఐసీసీ అధిష్టానం పిలిచి మరీ సమావేశమైనట వాళ్ళు. ఆ సమావేశంలో ఏం మాట్లాడినరో ఎవరో చెప్తే తప్ప తెలియదు, అది వేరే విషయం. కానీ దాని తర్వాత ఇక్కడ జరిగిన పరిణామాలు, ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏకంగా క్యాబినెట్నే రేవంత్ రెడ్డిని అసలు ఇన్ని పైసలు ఖర్చు పెడితే ఎడికెళ్ళి తీసుకొస్తాం ఒక ప్రశ్న వచ్చింది. క్యాబినెట్లో ఉత్పన్నమైన ప్రశ్న ఇది. ఒక మినిస్టర్ అడగగలిగిండు, ఏదో జరుగుతుంది. మొన్న కర్ణాటక పోయినప్పుడు కర్ణాటకలో అదే ఉత్తమ్ కుమార్ రెడ్డిని బయట నిలబెట్టి చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం డీకే శివకుమార్ వీళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు. అదంతా కూడా మనకు తెలుసు. అంతకుముందు జరిగిన ఒక క్యాబినెట్ సమావేశం లాంటిదే, మంత్రుల కాడికి కూర్చున్న సమావేశంలో అసలు ఈ వడ్ల గోలంతా నీతోనే వచ్చింది, ఈ వడ్ల లొల్లి, ఈ వడ్లు కొనలేకపోయినామని మినిస్టర్ ఉత్తమ్ కుమార్ మీద రేవంత్ సీరియస్ అయిన వార్తలు రాపించారు. ఓ పక్క మహేష్ కుమార్ గౌడ్ గొడవ, ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి. ఈ ఎపిసోడ్ చాలా ఇంపార్టెంట్ ఎపిసోడ్. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇది సౌత్ ఫస్ట్ అనే ఒక బాగా ఫేమస్ వెబ్సైట్, ఇంగ్లీష్ వెబ్సైట్. జిఎస్ వాసు గారు కూడా 30 years ఇండస్ట్రీ, చాలా సీనియర్ జర్నలిస్ట్. ఆయన ఇన్వెస్టిగేషన్ చేసి బహుశా రాసి ఉండొచ్చు. ఇక్కడ ఫోటోలు కూడా చూస్తున్నారు కదా, ఇట్లాంటి ఫోటోలు ఉన్నాయి. ఇదంతా ఇంగ్లీష్లో ఉంది మ్యాటర్ అంతా కూడా. ఆయన ఏం రాసినంటే చాలా ఆందోళనకరమైన పరిస్థితులు ఉన్నాయి కాంగ్రెస్లో. రేవంత్ రెడ్డి మాత్రం బయటికి కాన్ఫిడెంట్గా ఉన్నా అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. బహుశా ఇది ఓవర్ కాన్ఫిడెంటా అంటే సిచ్యువేషన్ అంత బాగలేదు, ఇది ఎప్పుడైనా బ్లోఅవుట్ కావచ్చు, ఎవరు ఎక్కడైనా ఇది పేలే అవకాశం ఉంది. బ్లోఅవుట్ అంటే పేలే అవకాశం కనిపిస్తుంది. అసలు సర్వేలు కొన్ని సంస్థ ఇంటర్నల్గా కాంగ్రెస్ ఇంటర్నల్గా చేయించుకున్న సర్వేలు అసలు కాంగ్రెస్ థర్డ్ ప్లేస్ అని చెప్తున్నాయంట. కాంగ్రెస్ థర్డ్ ప్లేస్. అట్లాంటి సిచ్యువేషన్ కొంత గందరగోళంగా ఉంది అనేది ఆయన ఈ దీనిలో రాసిండు. ఇదంతా ఇంగ్లీష్ చదివితే సాయంత్రం అవుతుంది కాబట్టి దాని తెలుగులో మీకు షార్ట్గా చెప్పిన. బట్ ఇదంతా ఎందుకు వచ్చింది, ఇదంతా ఎందుకు, అసలు ముగ్గురు మినిస్టర్లు ఎవరు ఢిల్లీకి ఈ మధ్య కాలంలో కపుల్ ఆఫ్ వీక్ 15 రోజుల డిఫరెన్స్లో, అంటే 15 రోజుల గ్యాప్లో ముగ్గురు మినిస్టర్స్ ఢిల్లీకి ఎందుకు పోయినారు రహస్యంగా? ఒకటి బట్టి విక్రమార్క ఎక్కడైనా జార్ఖండ్ ఇన్ఛార్జ్, జార్ఖండ్కు పోతున్నా అనే పేరుతో ఢిల్లీకి పోయిండు, ఏఐసీసీ పెద్దలను కలిసిండు అనేది ఆ కథనంలో ఉంది. రెండోది, ఆయన పేరు రాయలే కానీ మంత్రి శ్రీధర్ బాబు ఇక్కడ నుంచి చెన్నై నుంచి ఢిల్లీకి పోయిండంట. డైరెక్ట్ పోతే ఇక్కడ మీడియాకి తెలిసిపోతుంది, అనవసరంగా వార్తలు వస్తాయి, మరి దానికి సమాధానం చెప్పుకోవాలని. మరి ఎవరికి మీడియా కోసం నేను అనుకోను, అది రేవంత్ రెడ్డి తెలియద్దని పోయిండేమో. ఆయన చెన్నై పోయి అక్కడి నుంచి పోయిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి డైరెక్ట్ ఢిల్లీ పోయిండు. వీళ్ళు ముగ్గురిని సపరేట్గా పిలిచి హైకమాండ్ మాట్లాడింది. ఇది అసలు మినిస్టర్స్తో అధిష్టానం ఏం మాట్లాడింది, వాళ్ళు ఎందుకు ఆ తర్వాత కొంత వాళ్ళ వ్యవహార శైలిలో తేడా వచ్చింది. ఎవరిని కూడా ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి నేను సీఎం కావాలని చెప్పేసి పొద్దుగాలేసి కొట్లాడకపోవచ్చు, కానీ అధిష్టానం చెప్తే చలో సీఎం బనావో అంటే ఒక్కొక్కరికి సరే బట్టి విక్రమార్క మీద ఒక సరైన అభిప్రాయం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి ఇప్పటికి కలిసే ఉన్నారు, ఇప్పటికి కలిసే దందాలు చేస్తున్నారు, కలిసే పర్సెంటేజ్లు తీసుకుంటారు అనేది బాగా చర్చ, ఢిల్లీ లెవెల్లో జరిగిన చర్చ అది. బట్టి విక్రమార్క సంగతి అట్లా ఉంది. శ్రీధర్ బాబు మీద మంచి ఒపీనియన్ ఉంది, ఆయన వివాద రహితుడు, ఇట్లాంటి కిరికీలు ఏం లేవు, స్కాములు గేములు ఏం లేవు ఆయన మీద, ఇట్లా చాలా ఉన్నాయి. బట్ ఇక్కడ ఏమైపోయిందంటే సీఎం రేవంత్ రెడ్డి వన్ సైడ్ అయిపోయాడు. పార్టీ ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ వీళ్ళందరూ వన్ సైడ్ అయిపోయారు. పార్టీలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న సీనియర్ మినిస్టర్స్ అంతా ఒకవైపు కనిపిస్తున్నారు. తర్వాత అధిష్టానం ఏమో అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు మినిస్టర్లను పిలిచారంటే అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది, సర్వే రిపోర్ట్స్ అంతా ఎందుకు ఇంత దారుణంగా ఉన్నాయి, అసలు ప్రభుత్వంలో ఎవరేం చేస్తున్నారు, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు, ఇట్లాంటి ఎపిసోడ్సే ఉంటాయి, అంతకుమించే ఉండవు. ఇది ఏది వ్యక్తుల మధ్య గొడవ కాదు, ఇది ఖచ్చితంగా అధికారానికి సంబంధించిన గొడవనే. ఇది వీళ్ళ మధ్య జరిగే గొడవ కూడా ఏదో రేవంత్ రెడ్డికి లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డికి మధ్య వాళ్ళేం పాల్లోలు కాదు, సేమ్ టైం వాళ్ళకేం ఆస్తుల పంచాయతీ ఏం ఉండదు. ఇది అధికారం కోసం జరిగిన పోరు. నేను చెప్పినట్టుగా వీళ్ళందరూ డిఫరెంట్ అయిపోయారు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. నేను మొన్న చూసినాం కదా, యాదగిరిగుట్టకు ఒక సపరేట్గా ఒక బాడీ చేసినారు ఎవరిని సంప్రదించకుండా. అసలు క్యాబినెట్కు కొండ సురేఖ రాలేకపోయింది. లేకపోతే నిన్న తీసుకుని ఇంకా కొన్ని నిర్ణయాలు ఉన్నాయి. అసలు ఈయన తీసుకున్న నిర్ణయాలు మొత్తం కూడా అంతే, అన్నీ కూడా క్యాబినెట్లో చర్చించింది. నిన్న చూలేదా, ఇప్పుడు మూసీకి సంబంధించింది మినిస్టర్లకు ఏం తెలియదు. మినిస్టర్లు అడిగితే మీకు సంబంధం లేదు, మీరు ఎందుకు మాట్లాడాలి,
మీరు ప్రతిపక్ష పనులు ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు ఎందుకు ఇవన్నీ అనుమానాలు వస్తున్నాయి? మీకేం అనుమానాలు అవసరం లేదు, జరుగుతుంది, నేను చేసి తీరుతా, నేను ఈ సంవత్సరంలోనే కట్టి తీరుతా మూసిని. ఇట్లా ఆయన వన్ సైడు కనిపిస్తున్నాడు, రెండో సైడు మిగతా పార్టీ వీళ్ళందరూ ఇంకో సైడు కనిపిస్తున్నారు. అసలు ఢిల్లీకి ఎందుకు పిలిచింది అనేది ఎవరికి ఏం తెలియదు. కాకపోతే వాళ్ళు ఏమన్నా చెప్తే తెలుస్తాయి. యాక్చువల్గా వాళ్ళు ఏమన్నా నిజంగానే గ్రౌండ్ రిపోర్ట్ కావాలి, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ గ్రౌండ్ రిపోర్ట్ కావాలనుకుంటే ముఖ్యమంత్రిని పిలిచి మాట్లాడొచ్చు వాళ్ళు. కానీ ముఖ్యమంత్రితో కాకుండా మినిస్టర్స్తో తీసుకుంటున్నారు చూడు, అది కొంత రాజకీయాల్లో ఒక డిఫరెంట్ అభిప్రాయం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి మీద అవిశ్వాసం కూడా ఉండొచ్చు, బహుశా విశ్వాసం లేదు, ఆయన నమ్మే సిచ్యువేషన్లో కూడా ప్రస్తుతం హైకమాండ్ ఉండకపోవచ్చు. ఇది ఇంగ్లీష్ కథనంలో ఇంకొక స్టోరీ కూడా ఉంది. ఏంటంటే మహేష్ కుమార్ గౌడ్ మీద ఒక టీవీ ఛానల్లో వార్తలు వేయించినారు కదా, దానికన్నా ముందు ఢిల్లీలో ఇద్దరికి మధ్య వాగ్వాదం జరిగిందంట. ఏ విషయంలో జరిగిందో తెలియదు, పార్టీ ప్రభుత్వం ఎక్కడ వాగ్వాదం. ఆ తర్వాత కథనాలు వచ్చినాయంట. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ రేవంత్ రెడ్డికి భిన్నంగా మాట్లాడుతున్నాడు. ఆయన నిన్న మనం చూసినాం కదా, ఏది మన యాదగిరిగుట్టకు సంబంధించిన రాజగోపాల్ రెడ్డి, నాకు ఇన్ఫర్మేషన్ లేదు, కనీసం సమాచారం అడిగేది ఉందంటే తప్పేం లేదు రాజగోపాల్ రెడ్డి అని ఆయన రాజగోపాల్ రెడ్డికి సపోర్ట్ చేసిండు. మీనాక్షి నటరాజన్ ఇష్యూ కూడా మనకు తెలుసు కదా, ఒక ముగ్గురు సభ్యులతో ఒక కమిటీ వేసి ఆ కమిటీతో అసలు ఏం జరిగింది ఎంక్వైరీ చేస్తే ఇక్కడ నుంచే పేపర్ లీక్ అయింది, కాంగ్రెస్ వాళ్ళే లీక్ చేసిండ్రు ఆమెకు సంబంధించిన కోర్టు పేపర్ అని కూడా అధిష్టానానికి తెలిసిపోయిందంట. ఇట్లా చాలా విషయాలలో అధిష్టానానికి రేవంత్ రెడ్డి ప్రతి విషయంలో ఒక మోసం చేసిండు అనే అభిప్రాయం వ్యక్తమయ్యే విధంగా సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈయన అంటే ప్రభుత్వానికి డోకా ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉండి కాంగ్రెస్కు డోకా చేస్తున్నాడు, కాంగ్రెస్ను డిస్టర్బెన్స్ చేస్తున్నాడు, మళ్ళీ ఒక 25-30 ఏళ్ళు కాంగ్రెస్కు ఓటేసే పరిస్థితులు లేని వాతావరణాన్ని తెలంగాణలో క్రియేట్ చేస్తున్నాడు. ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డిని దింపాలి అనుకున్నప్పుడు ఆల్టర్నేటివ్గా ఎవరుంటారు అనేది తర్వాత విషయం. కానీ రేవంత్ రెడ్డి విషయంలో హైకమాండ్ ఏదో చేస్తుంది, చేయకపోతే వీళ్ళందరినీ పిలిచి ఇట్లా మాట్లాడి ఇట్లా చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు బహుశా. అసలు రేవంత్ రెడ్డిని మందలిస్తలేదు కూడా హైకమాండ్. చెయ్యని ఎన్ని తప్పులు చేస్తాడో, అన్ని తప్పులు చేసినాకనే కదా అన్ని లెక్క పెట్టి ఒకరోజు ఖడ్గం తీసుకొని కోసేస్తే ఆ తప్పులన్నిటికీ సమాధానం దొరికిపోతుంది. ప్రతిసారి స్టార్టింగ్లో ఈయన ముఖ్యమంత్రి అయిన స్టార్టింగ్లో ఆయనకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. ఫ్రీడమ్ ఇచ్చిన తర్వాత లోక్సభ ఎలక్షన్స్ అప్పుడు దాన్ని మిస్యూజ్ చేసిండు ఆయన. ఇప్పుడు 8 మంది ఎంపీలు బీజేపీకి ఉన్నారంటే అది 100% రేవంత్ రెడ్డి చలువ, లేకపోతే సెంట్రల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేది. ఈ 8 మందిలో ఇంకొక 4 కనుక వీళ్ళు గెలిచి ఉండింటే, 4 బీజేపీలో గెలిచిన 8 మందిలో 4 కనుక కాంగ్రెస్కి ఉంటే అక్కడ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేవాడు. ఇప్పటికీ చెప్తారు, ఆ లెక్కలన్నీ ఉన్నాయి. అది జరగకుండా అడుగుకున్నది రేవంత్ రెడ్డి. కాబట్టి ఆయన మీద ఫస్ట్ నుంచి ఒక అభిమానం ఉండే వాళ్ళకు, కానీ తర్వాత అనుమానాలు వచ్చినాయి. రేవంత్ రెడ్డి చాలా ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నాడు, అది వేరే విషయం. మళ్ళీ రేవంత్ రెడ్డి ఎవడొస్తాడో చూద్దాం, ఏమైందో చూద్దాం, హైకమాండ్ నన్ను దింపేస్తుందా, నాకు రాహుల్ గాంధీ తెలుసు దగ్గర, నాకు ప్రియాంక గాంధీ దగ్గర, ఇవన్నీ ఆయన చెప్పుకుంటూ ఉన్నాడు. కానీ రేవంత్ రెడ్డి కూడా ఆల్మోస్ట్ హైకమాండ్ మద్దతు కోల్పోయిండు, పార్టీ కార్యకర్తల మద్దతు కోల్పోయిండు, ఎమ్మెల్యేల మద్దతు అంతంతనే ఉంది. సొంత క్యాబినెట్ మినిస్టర్స్ కూడా రేవంత్ రెడ్డిని విశ్వసించే పరిస్థితి లేదు, నమ్మే పరిస్థితి కనిపిస్తలేదు. నమ్మితే వాళ్ళ క్వశ్చన్స్ వేయరు కదా క్యాబినెట్లో సీఎం ఏం చెప్తే అది ఫైనల్, అది ఏ క్యాబినెట్ అయినా కూడా అట్లే ఉంటుంది. కానీ అంటే వాళ్ళతో చర్చ చేస్తే అట్లుంటుంది పరిస్థితులు. కానీ ఇక్కడనేమో అసలు మూసీ గురించి అంత పెద్ద చర్చ, లేకపోతే సవాళ్ళ గురించి క్యాబినెట్లో అంత పెద్ద చర్చ, లేకపోతే ఢిల్లీకి వీళ్ళు ఎవరికి సంబంధం లేకుండా ఢిల్లీ దాకా పోయి మాట్లాడుకొని హైకమాండ్తో సీక్రెట్ మాట్లాడుకొని వచ్చి వీళ్ళకి చెప్పకుండా, బహుశా హైకమాండ్ ఇచ్చిన ధైర్యంతోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిండేమో. ఇది నిన్న జరిగిన ఎపిసోడ్స్ తర్వాత ఇదంతా జరుగుతుంది కదా. ఇప్పటిదాకా ఈ 2.5 సంవత్సరాల్లో ఏ మినిస్టరు ఎవరు ఏం అడగలేదు, రేవంత్ రెడ్డిని అసలు అడగలేదు. రేవంత్ రెడ్డి ఎన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్న, పార్టీకి ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు చేసినా కూడా ఎవరు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు క్యాబినెట్లో ఒక ప్రశ్న వచ్చిందంటే ఖచ్చితంగా ఢిల్లీ నుంచి వచ్చిన సపోర్ట్ అయి ఉండొచ్చు. ఢిల్లీ వాళ్ళు వీళ్ళతో పెట్టిన మీటింగు, దాని తర్వాత జరిగిన పరిణామాలు ఇవంతా కూడా జరిగి ఉండొచ్చు. యాక్చువల్గా ఇక్కడ నుంచి చాలా కంప్లైంట్లు పోతుంటాయి, ఆ కంప్లైంట్లు మొత్తం మళ్ళీ రేవంత్ రెడ్డికి వస్తూ ఉంటాయి. ఇదంతా కూడా కామన్గా జరుగుతుంది. కానీ ఇప్పుడు కంప్లైంట్లు కాదు, వీళ్ళు అధిష్టానానికి కంప్లైంట్ చేస్తున్నాం కాదు, హైకమాండ్ దగ్గరనే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. వాళ్ళ దగ్గరనే రేవంత్ రెడ్డికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఏం చేసిన ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గరనే ఎక్కువైపోయింది. ఆ ఇన్ఫర్మేషన్ని కన్ఫర్మ్ చేసుకోనికి వీళ్ళు పిలుస్తున్నట్టున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ కన్ఫర్మ్ చేసుకొని ఏం చేయాలి, వాట్ నెక్స్ట్. ఇంకా మొన్ననే ఒక వీడియో చేసిన, గుర్తుందా మీకు? అధిష్టానం ముందా రేవంత్ రెడ్డి ముందా, వాళ్ళు ముందు చేయాలన్నా వీళ్ళు ముందు చేయాలన్నా, వాళ్ళు సర్దుతున్నారు, ఈయన సర్దుకుంటున్నాడు, ఇద్దరు సర్దుకుంటున్నారు. మధ్యలో ఈ ఎపిసోడ్ అంతా జరుగుతుంది. మీనాక్షి నటరాజన్ కూడా హైకమాండ్ కళ్ళు అనమాట, ఐస్ ఇక్కడ ఉండడం ఏంటంటే ఆమె హైకమాండ్ మనిషిగా ఉంది, ఇక్కడ జరిగే ప్రతి పరిణామాన్ని ఆమె ఎప్పటికప్పుడు హైకమాండ్ చెప్తూ ఉన్నది. ఇట్లా చాలా ఇన్ఫర్మేషన్ల మధ్య నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది కొద్దిగా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. ఈ ఎపిసోడ్ అంత ఈజీగా ఏం జరుగుతున్న ఎపిసోడ్గా కనిపిస్తలేదు. ఏదో వాళ్ళు పిలిచిండ్రు, వీళ్ళు పోయిండ్రు, వచ్చిండ్రు, మాట్లాడినరు, అది కాదు సమాచారం. బట్ ఏదో ఒక చర్య, ఒక కాన్స్పిరసీ నడుస్తుంది మాత్రం క్లియర్గా అనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.